హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూసి అప్లై చేసుకోండి. ట్రైనింగ్ ఇచ్చి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో 50,000 తర్వాత 75,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిహెచ్డిసి ఇండియన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ విభాగాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఒక సివిల్ విభాగంలో వచ్చేసి 40 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 25, మెకానికల్ విభాగంలో 30, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అని చూసుకున్నట్లయితే ఒక ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకి వచ్చేసి మనకి ఏ విభాగంలో మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకి ఫుల్ టైం బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఒక బీటెక్ వచ్చేసి 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మనకి 10th కానీ ఇంటర్లో కానీ 65% అయితే తెచ్చుకోవాలని ఇచ్చారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 to 2024 నాటికి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఓకేనా, సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి 2023 గేట్ 2023 స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. మనకి ప్రతి ఇయర్ యొక్క గేట్ సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గేట్ 2023 ఎగ్జామ్ అయితే రాసి ఆ స్కోర్ కార్డు ఉన్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ ఒక దాంట్లో మనకి ఉండాలి అని చూసుకున్నట్లయితే కరెస్పాండింగ్ గేట్ 2023 పేపర్ అంటే మనకి సివిల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్లో, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ యొక్క గేట్ 2023 మనం పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక గేట్ 2023 స్కోర్ కార్డ్ బట్టి మనకి వెయిటేజ్ ఎలా తీస్తారు అని చూసుకున్నట్లయితే గేట్ 2023 స్కోర్ ఇన్ కరెస్పాండింగ్ పేపర్ వచ్చేసి మనకి 75% అయితే మనకి తీయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్కి 10%, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే 15% అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100% అయితే మనకి వెయిటేజ్ అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీకి మనకి ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి అని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% అయితే తెచ్చుకోవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 30% అయితే తెచ్చుకున్నట్లయితే ఒక పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో స్టిఫెన్తో పాటు మనకి మంత్లీ ఈ యొక్క 50,000 అయితే పే చేయడం జరుగుతుంది. పర్ మంత్ 50,000 ట్రైనింగ్లు అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి హోదాకు సంబంధించి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక జాబ్ వచ్చిన తర్వాత మనకి మంత్లీ 60,000 నుంచి 1,80,000 వరకు అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, చాలా రకాల అలవెన్సెస్ అయితే మనకి మొబైల్ బిల్లు, చాలా రకాల అలవెన్సెస్ అయితే పిఎఫ్ఓ, అలాగే మనకి ఒక కార్ లోను, మిగతా ల్యాప్టాప్ లోను అన్న ఇలా మెడికల్ బెనిఫిట్స్ చాలా రకాలైతే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట.
ఈ యొక్క ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ అయితే జనరల్ కేటగిరీ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 600 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే తీసుకోవాలి. మనకి ఇది ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మనం సిగ్నేచర్ అయితే చేయాలి. ఈ యొక్క ఓబీసీ అలాగే జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఒక 10 lakhsకి అయితే మనము అగ్రిమెంట్ అయితే బాండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, సైన్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 7,50,000 పైన అయితే మనకి ఈ యొక్క సర్వీస్ బాండ్ పైన అయితే సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఈ యొక్క సంస్థలో 3 years అయితే కంపల్సరీగా అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. 3 years చేసినట్లయితే మీరు ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయనవసరం లేదు. ఓకేనా? లేదు మేము ఒక 2 years 1 year చేసుకుంటాము అంటే ఈ యొక్క సమ్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా 3 years కాకుండా ముందే ఈ యొక్క జాబ్ వదిలినట్లయితే ఈ యొక్క సమ్ అమౌంట్ పే చేయాలి అని సర్వీస్ బాండ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్లేస్మెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఒక ఎక్కడైతే ఒక సెంటర్స్ ఉంటాయో మనకి అక్కడైతే ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఆఫీస్కి సంబంధించి ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే మనకి ఒక ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇక వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. February 28 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 29 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది. నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు అయితే బెనిఫిట్గా ఉంటుంది. ప్రతి ఒక్క జాబ్స్కి ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా? 1 to 2 hours పాటు మేము ఈ యొక్క నోటిఫికేషన్ వెతికి మీకోసం అయితే తీసుకొస్తున్నాము. ఒక చిన్న లైకే కదండి, ఒక లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అనమాట. వెబ్సైట్ అయితే యొక్క నోటిఫికేషన్లో అయితే మీకు ఇచ్చారు. ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఓకేనా? మనకి వేకెన్సీస్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.